హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. పరువుళ్లు తొక్కుతూ నగరంలో బీభత్సం సృష్టిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తడంతో మూసీ నదిలోకి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ కి 12,600 క్యూసెక్ల వరదొస్తుండగా 15 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి 13,335 క్యూసెక్ల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. అటు హిమాయత్ సాగర్ కి 18,500 క్యూసెక్ల వరద వస్తుండగా 11 గేట్లను 8 అడుగుల మేర ఎత్తి 20,872 క్యూసెక్ల నీటిని మూసీలోకి రిలీజ్ చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి సుమారుగా 35,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. నగరంలో మూసీ నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. పురాణపూర్లో 100 ఫీట్ రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. చాదర్ ఘాట్, చిన్న బ్రిడ్జ్, ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ఉప్పొంగుతోంది. దీంతో వీటిపై రాకపోకలను అధికారులు బంద్ చేశారు. అలాగే మహాత్మాగాంధీ బస్ స్టేషన్, ఇమ్లీవన్ బస్ స్టేషన్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది. మూసీకి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ చూడలేదు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద పురోగతిలో ఉన్న పై వంతెన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. అలాగే మూసీ నది గేట్లెత్తి నీటిని విడుదల చేయడంతో ఆకస్మిక వరదతో ఎంజీబీఎస్ పూర్తిగా నీట మునిగింది. దీంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంజీబీఎస్ లో తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో మనకి అందుబాటులో ఉన్నారు. ప్రేమ్, సిచ్యువేషన్ ఏంటి? ఇంకా వరద అదే విధంగా ఉందా? గత రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి యొక్క మూసీ వరద ప్రస్తుతం ఇంకా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటు ఏదైతే జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి భారీ వరదంతా కూడా అటు జంట జలాశయాలకు కూడా ముఖ్యంగా అటు చేవేళ్ల కావచ్చు, అలాగే అనంతగిరి హిల్స్, వికారాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఆ యొక్క రెండు జంట జలాశయాలు కూడా అటు ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ రెండు కూడా పూర్తిగా నిండిపోవడంతో పాటుగా కూడా ఎగువ నుంచి వచ్చినటువంటి భారీ వరద సుమారుగా ఒక్కొక్క జలాశయానికి 14,000 నుంచి 16,000 ఇన్ఫ్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా వచ్చి చేరుతున్నటువంటి వరద నీరంతా కూడా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ నదిలోకి విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు మూసీ కూడా అంటే గత 10 రోజులుగా కూడా ఇప్పటికే అటు మూసీలో వచ్చినటువంటి భారీ వరద కారణంగా నిండుగా కొనసాగుతున్నటువంటి మూసీ నదిలో ఈ యొక్క వరద నీరు కూడా వచ్చి చేయడంతో ఈ యొక్క వరద మరింత ఉధృతంగా కూడా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి స్థానికులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే అటు మూసీ ఏదైతే ఒక బాపుఘాట్ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఒక మూసీ నది కూడా పూర్తిగా అనేక బ్రిడ్జిలను తాక్కుంటూ కూడా ఈ యొక్క నాగోల్ వరకు కూడా ప్రయాణించి అక్కడి నుంచి నేరుగా మూసీలోకి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి అటు పాత బస్తీలో కావచ్చు, అటు పురాణాపూల్ తో పాటుగా కూడా ఇటు ఎంజీబీఎస్, చాదర్ఘట్ అలాగే మూసరాంబాగ్ తో అటు ఏదైతే నాగోల్ వరకు ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలను కూడా ప్రస్తుతం నాగోల్ బ్రిడ్జి మినహా మిగతా అన్ని బ్రిడ్జిలను కూడా తాకుతూ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఇటు ముఖ్యంగా ఇటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ అలాగే ముందుగా మూసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి దానిపై నుంచి కూడా ఓవర్ఫ్లో అవుతుంది. అంతేకాకుండా అటు ఆ తర్వాత చాదరగట్లో ఉన్నటువంటి చిన్న బ్రిడ్జ్ కూడా పూర్తిగా మునిగిపోయి పైనుంచి ఓవర్ఫ్లో అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఎంజీబీఎస్ బస్టాండ్ లో కూడా అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ లో పూర్తిగా వరద నీరంతా వచ్చి అంటే పూర్తిగా జల దిగ్బంధంలో ఎంజీబీఎస్ అంతా కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా అటు హైడ్రా డిఆర్ఎఫ్ టీంలతో పాటుగా కూడా తెలంగాణ ఎస్డీఆర్ఎఫ్ టీములు కూడా పూర్తిగా ఈ యొక్క పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా రెస్క్యూ చేసి ఈ యొక్క బస్టాండ్ నుంచి బయటికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క బస్టాండ్ లోకి రావాల్సినటువంటి బస్సులు కూడా రాకుండా ఆపివేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం మనం అటు చూసుకోవచ్చు ఏదైతే అటు బస్టాండ్ కి ఎంజీబీఎస్ బస్టాండ్ కి ఆనుకుని ఉన్నటువంటి మూసీ నాలాను కూడా చూడొచ్చు, చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా మనం ఆ మూసీ నాలా నుంచి వచ్చేటటువంటి ఓవర్ఫ్లోను కూడా మనం ప్రస్తుతం గమనించవచ్చు. భారీ ఉధృతంగా నీరంతా కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సుమారుగా 2 జంట జలాశయాల నుంచి వచ్చేటటువంటి ఒక వరద నీరంతా కూడా 35,000 క్యూసెక్ల వరకు కూడా ఈ యొక్క వరద తీవ్రత కూడా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మనం ఈ యొక్క ముసారా ఏదైతే మనం ఎంజీపీఎస్ లో ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా అటు
ఈ యొక్క నాలాన్ని దాటడానికి ఏర్పాటు చేసినటువంటి బ్రిడ్జిని కూడా మనం గమనించుకున్నట్టయితే ఒక బ్రిడ్జిని కూడా తాకుతూ వెళ్తున్నాయి. మరికొద్ది సేపట్లో వరద ఉధృతి పెరగడంతో ఒక బ్రిడ్జి పై నుంచి కూడా ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క బ్రిడ్జి పై నుంచి ఓవర్ఫ్లో అవ్వక ముందుకే ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఉన్నటువంటి యొక్క ప్రయాణికులు కావచ్చు, ఇతరత్ర సిబ్బందిని అందరినీ కూడా బస్టాండ్ నుంచి బయటకు పంపించినటువంటి ఏర్పాట్లను కూడా అటు అధికారులు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే గడిచిన 10-12 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి కూడా నెలకొన్నదని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా కూడా గడిచిన 10-12 రోజుల నుంచి ఈ యొక్క వర్షం తీవ్రత కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేవలం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క వర్షం కూడా ఈ భారీగా ఈ యొక్క రోడ్లపై వచ్చి చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేవలం ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండే కాదు, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నివాస ప్రాంతాలన్నింటిలో కూడా నీళ్లు వచ్చి చేరినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ముసారాంబాగ్ చిన్న బ్రిడ్జ్ కి ఆనుకుని ఉన్నటువంటి కొన్ని నివాసాలను ఇప్పటికే అటు అధికారులు కూడా పూర్తిగా అధికారులు కూడా ఇప్పటికే బయటకి పంపించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నది. అయితే ముఖ్యంగా ఈ యొక్క మూసీకి ఆనుకుని ఉన్నటువంటి యొక్క నివాస ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ ఏర్పాటు చేసినట్టే సమీప ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఫంక్షన్ హాల్స్ కావచ్చు, మరికొన్ని చోట్ల అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి ఆయా ప్రజలందరినీ కూడా అక్కడ ఉంచి వారికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ వారిని అక్కడ సురక్షితంగా ఉంచేటటువంటి ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం మనం ఈ యొక్క వరద ఉధృతి చూసుకున్నట్టయితే ఎక్కువ ప్రాంతాల్లో ఇంకా కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు జంట జలాశయాలకు కూడా తిరిగి ఈ యొక్క వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరిగి ఈ యొక్క వర్షం కూడా ఈ రోజు కూడా మళ్ళీ కంటిన్యూగా వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వరద ఉధృతి కూడా మరొకసారి పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తం అయినప్పటికీ కూడా కేవలం తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి కట్టడి చేసేటటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పేసి అటు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలి. అందుబాటులో ఏదైతే వారు స్థానికంగా ఉన్నటువంటి యొక్క మూసి పరిసర ప్రాంతాల నుంచి కాస్త దూరంగా ఉండాలి, ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి కూడా బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ముసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర నిర్మిస్తున్నటువంటి కొత్త బ్రిడ్జికి సంబంధించినటువంటి యొక్క బ్రిడ్జి నిర్మాణానికి ఏర్పాటు చేసినటువంటి ఐరన్ సామాగ్రి అంతా కూడా ఈ యొక్క భారీ వరద తీవ్రతలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో కూడా పూర్తిగా నీళ్లు వచ్చేసి అంతా జలమయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా అధికారులకు సహకరించి ఖచ్చితంగా ఈ యొక్క వరద తీవ్రతలో ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సహకరిస్తేనే వారు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ప్రమాదాలు కూడా నెలకొనకుండా ఉండే చూసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. అక్షయ్, ప్రేమ్, అలాగే ఎంజీబీఎస్ లోకి బస్సులను కూడా బంద్ చేశారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ చూసారా? ప్రయాణికులు ఏమంటూ ఉన్నారు? ఆల్ ఆఫ్ సడన్ గా వరద రావడం పట్ల ఎలా చూడాలంటారు ఈ సిచ్యువేషన్ ని? ఖచ్చితంగా అంటే ప్రస్తుతం మనం ఈ అయితే దసరా పండుగ సీజన్, అంతేకాకుండా అటు ఇప్పటికే స్కూళ్లతో పాటుగా కూడా కాలేజీలకు కూడా నిన్నటి నుంచి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఎంత ఊరుబాట పట్టినటువంటి ప్రయాణికులంతా కూడా ఎంజీబీఎస్ అంటే కీలకంగా అటు ఏదైతే మన హైదరాబాద్ నుంచి అటు యావత్ తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ ప్రయాణించేటటువంటి ప్రయాణికులంతా కూడా మేజర్ గా ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండ్ నుంచే ప్రయాణం చేస్తూ ఉంటారు. అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి అటు కర్నూలు కావచ్చు, అనంతపూర్, అలాగే తిరుపతి, విజయవాడ, ఈ యొక్క పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అటు నల్గొండ కావచ్చు, అలాగే మహబూబ్ నగర్, వికారాబాద్ పరిసర ప్రాంతాలన్నింటికి కూడా ఇక్కడ నుంచే బస్సులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఈ యొక్క ప్రజలంతా కూడా ఈ యొక్క ఊర్లకు బయలుదేరేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం కేవలం ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి రావాల్సినటువంటి బస్సులన్నింటినీ కూడా బస్టాండ్ బయట ఉన్నటువంటి అంటే ప్రధాన రోడ్లో ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆ బస్సులు అక్కడి నుంచి వచ్చి వెళ్లే విధంగా కూడా ప్రస్తుతం అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం ప్రస్తుతం కేవలం ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండే కాదు, ఈ యొక్క ఎంజీబీఎస్ బస్టాండ్ కి అవతల వైపు ఉన్నటువంటి ఇమ్లీబన్ బస్టాండ్ లో కూడా పూర్తిగా భారీగా నీరు వచ్చి చేరడంతో అక్కడి నుంచి కూడా ప్రయాణికుల్ని తీసుకొచ్చి ఈ యొక్క మార్గం ద్వారా బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే హైదరాబాద్ సమీప ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి లోకల్ బస్టాండ్, అటు ఇక్కడ ఉన్నటువంటి మేజర్ లోకల్ బస్టాండ్ ఇమ్లీబన్ బస్టాండ్, ఇమ్లీబన్ బస్టాండ్ కి లోకల్ బస్సుల ద్వారా వచ్చినటువంటి ప్రయాణికులంతా కూడా అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి ఒక ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా వచ్చి ఇక్కడ నుంచి వారి ఊర్లకు ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఇమ్లీబన్ బస్టాండ్ కూడా పూర్తిగా జలమయం అవడంతో పూర్తిగా అక్కడ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎన్డీఆర్ఎఫ్ తో పాటు ఎస్డీఆర్ఎఫ్ టీం, అలాగే హైడ్రా
డిఆర్ఎఫ్ టీం అంతా కూడా ఈ యొక్క ప్రయాణికుల్ని ఏదైతే బస్ స్టాప్ లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నుంచి కూడా ఇటు బయటకు పంపించేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా చేపట్టారు. రెండు వైపులా రూఫ్లు కూడా కట్టి, అంటే ప్రస్తుతం ఈ కింద సుమారు మోకాళ్ళలోతో వస్తున్నటువంటి యొక్క వరద నీరు కూడా ఎంతో వేగంగా వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు చిన్నపిల్లలు కావచ్చు, ఆ చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చే వారితో పాటుగా కూడా అటు భారీ లగేజ్, అంటే ఊరెళ్లే వారంతా కూడా వారు అవసరమైనటువంటి బట్టలు ఇతరత్ర సామాగ్రితో పూర్తి లగేజ్ తో వస్తుంటారు. కాబట్టి వారు అనుకోని చర్యగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క పరిస్థితి నెలకొనడంతో వారందరినీ కూడా సురక్షితంగా బయటకు పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఇటు బస్ స్టాండ్ లోపలికి ఎలాంటి బస్సులను కూడా అలో చేయట్లేదు. ఇప్పటికే రాత్రి వచ్చి ఉన్నటువంటి నైట్ ఇక్కడ హాల్ట్ చేసినటువంటి బస్సులను కూడా మెయిన్ రోడ్ పైకి పంపించడం జరుగుతుంది. ఒక మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రత్యేక స్టాపింగ్ ప్లేస్ నుంచే ఈ యొక్క బస్సులన్నింటినీ కూడా ప్రయాణికుల్ని పికప్ చేసుకుని అక్కడి నుంచి పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క వరద ఉధృతి మరికొద్ది సేపట్లో మరింత తీవ్రంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. అంతలోపే ఈ యొక్క ప్రయాణికులతో పాటుగా కూడా ఈ యొక్క బస్ స్టాప్ లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు అటు ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, అలాగే హైడ్రా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేస్తారు. వాటితో పాటుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ నెలకొనకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అక్షయ్. ఓకే ప్రేమ్, సో ఎంజీబీఎస్ లో ప్రయాణికులను అయితే అక్కడ నుంచి సురక్షితంగా వారిని బయటికి పంపిస్తూ ఉన్నారు. బస్సులు కూడా అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఇంకా వరద ఉధృతి పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.